ఓం శ్రీ మహాగణపతే నమో నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. భైరవకాళికే నమోస్తుతే. ఓం నమో భైరవాయ నమో నమ. ఓం నమో భైరవాయ స్వాహ. జయ మాద్య, జయ మాద్య, జయ మాద్య. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం మహాకాల అంటే ఎవరు, అలానే కాలభైరవుడు అంటే ఎవరు అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. మనలో మనం తెలుసుకుందాం, చర్చించుకుందాం. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న రెండు స్వరూపాల్లో మహాకాల స్వరూపం ఒకటి, కాలభైరవ స్వరూపం ఒకటి. వేరేవి ఇంకా చాలా ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఈ రెండు పేర్లు దేశవ్యాప్తంగా మనకు వినిపిస్తున్నాయి. అసలు మహాకాల అంటే ఎవరు? మనం ముందుగా పురాణ కథ ఏదైతే ఉందో, బ్రహ్మదేవుడి అహంకారాన్ని అంచటానికి శివుడి కోపం నుంచి వెలుపడిన స్వరూపం కాల భైరవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివుడి కోపం నుంచి బయటకు వచ్చింది కేవలం శివతత్వమే కాదు, అది శివశక్తి స్వరూపం. అందుకనే కాలభైరవుడిలో గురుతత్వం కూడా ఉంది. ఎందుకంటే అమ్మవారి శక్తి ఉంది. మహాకాల విషయానికి వస్తే ఆయన కేవలం అంటే ఎక్కడ కదలకుండా ఒక చోట ఉండే పొటెన్షియల్ ఎనర్జీ లాంటి ఆయన. అంటే స్థితిలో ఉండే శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. ఆయన ఒక దగ్గర ఉంటాడు, అంటే ఒక మాస్ ఆఫ్ ఎనర్జీ ఆయన. ఇప్పుడు ఆయనలో శక్తి లేదు, అంటే అమ్మవారి తత్వం లేదనమాట. మహాకాల అనే స్వరూపంలో అమ్మవారి తత్వం లేదు. అందుకని చెప్పి ఆయన కదలకుండా ఉంటాడు. శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చలనం అనేది, అంటే కదలిక, మోషన్ అనేది చాలా చాలా కొట్టొచ్చినట్టు కనపడే ఒక ఎవిడెన్స్ అన్నమాట. అంటే అదొక మీకు తప్పకుండా శక్తి ఉన్న ప్రతి చోట చలనం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక బ్రహ్మదేవుడి విషయంలో కూడా కాలభైరవుడు శివశక్తి స్వరూపం కాబట్టి ఆయన కేవలం ఎడమ చేతి చిటికన వేలి గోరుని మాత్రమే వాడాడు ఆయన బ్రహ్మగారి 5వ తలను తొలగించడానికి. ఆయనే గనక అదే కోపంలో ఆ గురుతత్వం అనేది లేకపోతే ఆయన పూర్తి శక్తిని వాడుంటే గనక ఏమయ్యేది? ఎందుకంటే బ్రహ్మదేవుడి కంటి గుడ్డులో, అంటే ఈ ఐబాల్లో మన విశ్వమంతా దాగుంది అంటారు. ఇప్పుడు కాలభైరవుడు గనక బ్రహ్మదేవుడిని పూర్తిగా ఆయన శక్తిని ఆయన మీద వినియోగిస్తే మన విశ్వం మొత్తం నాశనం అయిపోయేది. ఆయన ఎందుకు ఆగాడు అంటే ఆయనలో ఉన్న గురుతత్వం వల్ల. కాబట్టి అమ్మవారు శివశక్తి స్వరూపంలో అమ్మవారి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి శక్తి అంటేనే అమ్మవారు, ఆవిడ కూడా ఉంటారు. కాబట్టి కాలభైరవుడిలో ఆ గురుతత్వం ఉంది, ఆయన కదులుతాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే కాలభైరవుడిలో ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే మనకి శక్తి ఉపాసన అంటే అమ్మవారి స్వరూపాలు ఏమన్నా అవ్వచ్చు, దశమహా విద్యా స్వరూపాల్లో ఒక స్వరూపం అవ్వచ్చు, లేదా అమ్మవారి ఏదో ఒక స్వరూపం అవ్వచ్చు. శక్తి ఉపాసన సరిగ్గా చెయ్యాలి అంటే కనుక మనకి భైరవుడి దీవెన చాలా 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 అవసరం. ఎందుకంటే భైరవుడు ఆధారం అన్నమాట. సో భైరవుడు కనుక లేకపోతే శక్తి, అమ్మవారి అనుగ్రహం మనకి దొరకటం చాలా చాలా కష్టం. మీరు చూస్తే కనుక ఎవరైతే శక్తి ఉపాసనలో ఉన్నారో చాలా సహజంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో భైరవ ఉపాసనకి దగ్గర అవుతూ ఉంటారు. అలానే కొన్ని సంవత్సరాలుగా భైరవ ఉపాసనలో బాగా ప్రోగ్రెస్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు కూడా ఏదో ఒక శక్తి స్వరూపం, అంటే అమ్మవారి స్వరూపం గురించి నేను మాట్లాడట్లేదు. అది మా గురుగారు చెప్పినట్టు ఒక్కొక్క సాధకుడికి, ఒక్కొక్క ఉపాసకుడికి వాళ్ళ ఏదైతే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయో, లేదా వాళ్ళ కర్మలను బట్టి, లేదా వాళ్ళ స్థితిగతులను బట్టి, అంటే ఏదైతే డిజైన్లో వాళ్ళు పుట్టారో, ఏదైతే పరిస్థితుల మధ్య వాళ్ళు పుట్టారో వాటి బట్టి అమ్మవారి ఏ రూపం మనకి, అంటే మనం ఆ ఉపాసన స్టార్ట్ చేస్తాము భైరవుడి అనుగ్రహం వల్ల అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏది ఏమైనా సరే
అమ్మవారి ఉపాసన అసలు మహావిద్యల విషయానికి వస్తే భైరవుడి అనుగ్రహం లేకుండా మహావిద్య ఉపాసనలో ప్రోగ్రెస్ అనేది చాలా 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 కష్టం, అసలు కుదరదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు మహావిద్యల్లో కూడా మనం చూసినట్టయితే మహాకాళి స్వరూపం అంటే మొట్టమొదటి మహావిద్య స్వరూపం. ఇప్పుడు ప్రతి ఒక్క మహావిద్యకి ఒక భైరవ స్వరూపం కాన్సార్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు శివశక్తి స్వరూపాల్లాగా వాళ్ళ కాన్సార్ట్ అంటే ఇప్పుడు ఎలా అయితే శివుడు పార్వతి ఉన్నారో అలాగే ప్రతి ఒక్క మహావిద్య స్వరూపానికి భైరవ స్వరూపంతో లింక్ ఉంటుంది. సో మన ఇప్పుడు అంటే ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోము. బట్ రాబోయే రోజుల్లో అమ్మవారి అనుగ్రహం ఉండి మా గురువు గారి ఆశీర్వాదం ఉంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇన్ డెప్త్. బట్ మనం చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు కాళీ స్వరూపం, మహాకాళి స్వరూపం, దశమహావిద్యల్లో గురువు అయిన మహాకాళి స్వరూపానికి భైరవుడు ఎవరు అంటే కాలభైరవుడు. సో కాలభైరవుడు అనుగ్రహం లేకుండా కాళీమాత ఉపాసన చేయాలన్నా సాధన చేయాలన్నా అది వీలు పడే అవకాశాలు ఉండవు అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే భైరవుడి పూజ ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, మన చాలామంది భయపడేది ఇంట్లో పూజ చేయొచ్చా అంటే గృహస్థులు చేయొచ్చా, భైరవుడు కోప్పడతాడా, అలా ఏముండదు. ఇప్పుడు మీరు చూస్తే బ్రహ్మదేవుడి అహంకారాన్ని అంచడానికే ఆయన ఏంటి పూర్తి శక్తి వాడకుండా కేవలం ఆ అహంకారం తగ్గించటమే అనే ఉద్దేశంతోనే ఆయన ఆ పని చేశాడు, చేయగలిగి కూడా. సో మీరన్న తప్పు చేస్తే కాలభైరవుడు కోప్పడతాడనే సమస్య ఉండదు ఎప్పుడు. కానీ ఇంటెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మనం ఏదన్నా సహజంగా జరిగే తప్పులు ఏదైతే ఉన్నాయో పర్లేదు, మనం వాటి గురించి భయపడకూడదు. భైరవ అంటేనే భయం లేకపోవటం. సో మనం ఆ భైరవుడి ఉపాసన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. భక్తి మార్గంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి వీలైనంతలో, మనకు తెలిసినంతలో మంచి ఉద్దేశంతో చేసే ఏ పనైనా కానీ భైరవుడికి నచ్చుతుంది, ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇప్పుడు మనం మహాకాల స్వరూపం గురించి మాట్లాడుకున్నాము, మనం భైరవ స్వరూపం గురించి మాట్లాడుకున్నాము. అలానే మన మహాకాల కాలభైరవ ఇంకా శక్తి స్వరూపాలకి ఉన్న సంబంధం ఏంటో మాట్లాడుకున్నాం. సహజంగా ఎవరైతే ఉపాసనలో ఉన్నారో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరైతే ఉన్నారో మన భైరవ ఉపాసన కానీ శక్తి ఉపాసన కానీ ఎటువంటి ఒకవేళ మీకు ఒక గురువుకి మీకు ఒకవేళ ఆయన్ని కలిసే అవకాశం లేకపోయినా మీరు ఒక గురువు దగ్గర మీరు ఒక గైడెన్స్, అంటే నేను ఉపదేశాలు ఇలాంటి ఏం చెప్పట్లేదు, దీక్షలు ఉపదేశాలు ఏం చెప్పట్లేదు, బట్ గైడెన్స్, గురువు అనేవాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఆ అవకాశం మీకు లేకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నామమంత్రాలతో జపం చేసుకోవచ్చు. ఎందుకంటే నామమంత్రాలు అనేది లేదా సహస్రనామాలు చదువుకోవటం లేదా అష్టోత్తరాలు చదువుకోవటం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరన్నా చేసుకోవచ్చు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మీకు ఎవరైతే ఆన్లైన్లో కానీ ఎవరైనా గురువులు ఎవరైతే ఉన్నారో, మా గురువు గారు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళని మీ మానసిక గురువుగా తీసుకోవటం, ఆ మానసిక గురువుగా తీసుకుని వాళ్ళని బేసిక్గా మీరు పూజ చేసే ముందు, మీరు ఉపాసన చేసే కూర్చునే ముందు ఒకసారి తలుచుకోవటం వల్ల మీ ప్రోగ్రెస్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకొంచెం మెరుగైన ఫలితాలు లభిస్తాయి. అలా అని చెప్పి అందరినీ నేనేమి ఇలానే చేయాలని చెప్పట్లేదు, మీకు ఎలా నచ్చితే అలాగా. అంటే మీకు ఏ పద్ధతి ఏ విధానం అయితే మీకు అన్నిటికన్నా కరెక్ట్ అనిపిస్తుందో అది ఫాలో అవటం ముఖ్యం. సో అంతటితో ఈ టాపిక్ ఏదైతే ఉందో మహాకాల ఇంకా కాలభైరవ స్వరూపాలకు సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనము ముగిస్తున్నాము. మీకు కనుక ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, మాకు తెలియచేయండి. మీకు ఏదన్నా వేరే టాపిక్స్ మీద మా గురుగారు మెయిన్ ఛానల్లో ఉన్న టాపిక్స్ మీద తెలుగులో మేము మాట్లాడాలి అంటే అది కూడా మాకు పెట్టండి, దాని మీద కంటెంట్ మేము తయారు చేస్తాము, దాని మీద మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అలానే అంటే మా కాళీపుత్ర మిషన్లో ఏదైతే కాలభైరవుడు కానీ భైరవుడు కానీ భైరవ
ఆ, వివిధ స్వరూపాలు కానీ, లేదా అమ్మవారు, మా కాళీ అమ్మవారు, ఇలాగా మా ఆద్యకాళి అమ్మవారు, దుర్గా అమ్మవారు, ఇలాగా వివిధ స్వరూపాల గురించి ఏదన్నా మీకు స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకించి తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మా గురువు గారు మాకు అధికారం కల్పిస్తే, అమ్మవారి అనుగ్రహం ఉంటే మేము దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇంతటితో సెలవు. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. భైరవకాళికే నమస్తే. జయ మహాదేవ్, జయ మహాదేవ్, జయ మహాదేవ్.